నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 41 సర్గః. దక్షిణ దిక్కునందున్న ప్రదేశములను వర్ణించి చెప్పి సుగ్రీవుడు వానర వీరులను ఆ దిక్కుకు పంపుట. తతః ప్రస్థాప్య సుగ్రీవస్తన్మహద్వానరం బలం దక్షిణాం ప్రేషయామాస వానరానభిలక్షితాన్. సుగ్రీవుడు ఆ వానర సైన్యమును తూర్పు దిక్కుకు పంపిన తరువాత బాగుగా పరీక్షింపబడిన వానరులను దక్షిణ దిక్కునకు పంపెను. నీలమగ్నిసుతం చైవ హనుమంతం చ వానరం పితామహసుతం చైవ జాంబవంతం మహౌజసం సుహోత్రం చ శరారిం చ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందం చ ద్వివిధం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖమనంగం చ హుతాశనసుతావుభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీరః కపిగణేశ్వరః వేగ విక్రమ సంపన్నాన్ సందిదేశ విశేషవిత్. విశేషమును గుర్తింప సమర్థుడైన వీరుడైన సుగ్రీవుడు అగ్నికుమారుడైన నీలుని, హనుమంతుని, బ్రహ్మదేవుని కుమారుడు గొప్ప బలము కలవాడు అయిన జాంబవంతుని, సుహోత, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధమాదనులను, అగ్నిపుత్రులైన ఉల్కాముఖ అనంగులను, వేగముతోనూ పరాక్రమముతోనూ కూడిన అంగదుడు మొదలైన వీరులను పంపెను. తేషామగ్రేసరం చైవ మహాబలమథాంగదం విధాయ హరివీరాణామాదిశ దక్షిణాం దిశం. ఆ వానర వీరులకు మహాబలశాలి అయిన అంగదుని నాయకునిగా చేసి వారిని దక్షిణ దిక్కునకు పంపించెను. ఏ కేచన సముద్దేశాత్ తస్యాం దిశి సుదుర్గమాః కపీశ కపిముఖ్యానాం సతేషాం సముదాహరత్. ఆ సుగ్రీవుడు ఆ దిక్కునందున్న ప్రవేశింప శక్యము కాని ప్రదేశములను గూర్చి ఆ వానర నాయకులకు చెప్పెను. సహస్రశిరసం వింధ్యం నానాద్రుమలతాయుతం నర్మదాం చ నదీం రమ్యాం మహోరగ నిషేవితాం తతో గోదావరీం రమ్యాం కృష్ణవేణీం మహానదీం వరదాం చ మహాభాగాం మహోరగ నిషేవితాం మేఖలాముత్కలాంశ్చైవ దశార్ణనగరాణ్యపి ఆబ్రవంతీమవంతీం చ సర్వమేనామపశ్యతా. అనేక శిఖరములు, వృక్షములు, లతలు గల వింధ్య పర్వతమును, మహాసర్పములు నివసించు రమ్యమైన నర్మదా నదిని, రమ్యమైన గోదావరీ నదిని, కృష్ణవేణి అను మహానదిని లేదా కృష్ణవేణిని మహానదిని, మహాసర్పములు నివసించు సుందరమైన వరదా నదిని, మేఖల దేశమును, ఉత్కల దేశమును, దశార్ణ నగరములను, ఆబ్రవంతి, అవంతి నగరములను అన్నింటినీ వెదకుడు. విదర్భాన్ వృష్టికాంశ్చైవ రమ్యాన్ మాహిషకానపి తథా మత్స్య కళింగాశ్చ కౌశికాంశ్చ సమంతతః అన్వీక్ష్య దండకారణ్యం సపర్వత నదీగుహం నదీం గోదావరీం చైవ సర్వమేవానుపశ్యత తథైవాంధ్రాంశ్చ పుండ్రాంశ్చ చోళాన్ పాండ్యాంశ్చ కేరళాన్. విదర్భ, వృష్టిక, మాహిషక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములను పర్వతములతోనూ నదులతోనూ
గుహలతోనూ నిండిన దండకారణ్యమును, గోదావరీ నదిని, వీటన్నింటినీ అన్వేషించుడు. అయో ముఖశ్చ గంతవ్యః పర్వతో ధాతు మండితః విచిత్రశిఖర శ్రీమాంశ్చిత్రపుష్పిత కాననః సుచందనవనోద్దేశో మార్గితవ్యో మహాగిరిః. ధాతువుల చేత అలంకరింపబడినది, విచిత్రమైన శిఖరములు కలది, శోభతో కూడినది, పుష్పించి చిత్రవర్ణములుగా ఉన్న అరణ్యములు కలది అయిన మలయ పర్వతమునకు వెళ్లి అందమైన చందన వనములు కల ఆ మహాపర్వతమునందు వెదకుడు. తతస్తామాపగాం దివ్యాం ప్రసన్న సలిలాశయాం తత్ర ద్రక్ష్యథ కావేరీం విహృతామప్సరోగణైః. పిమ్మట మీకు అక్కడ నిర్మలమైన జలములతో నిండి అందముగానున్న కావేరీ నది కనబడును. దానిలో అప్సరస స్త్రీలు విహరించుచుందురు. తస్యాసీనం నగస్యాగ్రే మలయస్య మహౌజసః ద్రక్ష్యథాదిత్య సంకాశమగస్త్యం ఋషి సత్తమం. సుందరమైన ఆ మలయ పర్వత శిఖరమునందు కూర్చున్న మునిశ్రేష్ఠుడైన సూర్యుని వంటి కాంతిగల అగస్త్యుడు మీకు కనబడును. తతస్తేనాభ్యనుజ్ఞాతాః ప్రసన్నేన మహాత్మనా తామ్రపర్ణీం గ్రాహజుష్టాం తరిష్యథ మహానదీం. పిమ్మట ప్రసన్నుడైన ఆ మహాత్ముని అనుజ్ఞ పొంది మొసళ్లతో నిండిన తామ్రపర్ణీ నదిని దాటి వెళ్ళుడు. సా చందనవనైశ్చిత్రైః ప్రచ్ఛన్న ద్వీపవారిణి కాంతే వయువతీ కాంతం సముద్రమవగాహతే. చిత్రములైన చందన వనములు ఆవరించియున్న ద్వీపములు, ఉదకములు గల ఆ తామ్రపర్ణీ నది యువతి అయిన స్త్రీ ప్రియుని చేరినట్లు సముద్రమును చేరుచున్నది. తతో హేమమయం దివ్యం ముక్తామణి విభూషితం యుక్తం కవాటం పాండ్యానాం గతాద్రక్ష్యథ వానరాః. ఓ వానరులారా, మీరు అక్కడకు వెళ్లి పాండ్యదేశము కోటకు అమర్చిన బంగారు వికారమైన ముత్యముల చేత, మణుల చేత అలంకరింపబడిన దివ్యమైన తలుపును చూడగలరు. తతః సముద్రమాసాద్య సంప్రధార్యార్థ నిశ్చయం అగస్త్యేనాంతరే తత్ర సాగరే వినివేశితః చిత్రసానునగః శ్రీమాన్ మహేంద్రః పర్వతోత్తమః జాతరూపమయ శ్రీమానవగాఢో మహార్ణవం. అటు పిమ్మట సముద్రమును సమీపించి చేయవలసిన కార్యమును నిర్ణయించుకొనుడు. అక్కడ అగస్త్యుడు సముద్ర మధ్యములో నిలిపిన సుందరమైన మహేంద్ర పర్వతము ఉన్నది. దాని చర్యలు, వృక్షములు నానా వర్ణములతో ఉండును. బంగారము వికారమైన ఆ పర్వతము మహాసముద్రములోనికి చొచ్చుకొని ఉన్నది. నానా విధైర్నగైః పుల్లైర్లతాభిశ్చోపశోభితం దేవర్షియక్ష ప్రవరైరప్సరోభిశ్చ సేవితం సిద్ధచారణ సంఘైశ్చ ప్రకీర్ణం సుమనోరమం తముపైతి సహస్రాక్ష సదా పర్వసు పర్వసు. ఆ పర్వతము వికసించిన పుష్పములు గల అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ ప్రకాశించుచుండును. చాలా మనోహరమైన ఆ పర్వతముపై దేవతలు, ఋషులు, యక్షులు, అప్సర స్త్రీలు, సిద్ధులు, చారణులు నివసించుచుందురు. దేవేంద్రుడు ప్రతి పర్వమునందు ఆ పర్వతమునకు వచ్చుచుండును. ద్వీపస్తస్యాపరే పారే శతయోజన విస్తృతః అగమ్యో మానుషైర్దీప్తస్తం మార్గధ్వంసమంతతః. దాని అవతలి ఒడ్డున 100 యోజనముల వైశాల్యము గల ద్వీపమున్నది. ప్రకాశించుచున్న ఆ ద్వీపమునకు మానవులు వెళ్లజాలరు. ఆ ద్వీపమునందు అంతటను మీరు వెదకుడు. తత్ర సర్వాత్మనా సీతా మార్గితవ్యా విశేషతః సహి దేశస్తు వధ్యస్య రావణస్య దురాత్మనః రాక్షసాధిపతేర్వాసః సహస్రాక్షసమద్యుతేః. మీరు విశేషించి ఆ ద్వీపమునందు సీతను అన్ని విధములా అన్వేషించవలెను. రాక్షసరాజు, దేవేంద్రునితో సమానమైన కాంతి గలవాడు, దురాత్ముడు,
సంపదగినవాడు అయిన రావణుడు ఆ దేశమునందే నివసించుచుండును. దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రాక్షసీ అంగారకేతి విఖ్యాతా ఛాయామాక్షిప్య భోజనీ. ఆ దక్షిణ సముద్ర మధ్యమునందు అంగారక అను ఒక రాక్షస స్త్రీ నివసించుచుండును. ఆమె నీడను బట్టి లాగి ప్రాణులను భక్షించుచుండును. ఏవం నిస్సంశయాన్ కృత్వా సంశయాన్నష్ట సంశయాః మృగయద్భం నరేంద్రస్య పత్నీమమిత తేజసః. ఆయా దేశములను గూర్చి సంశయములను ఈ విధముగా తొలగించుకొని మీరు అమితమైన తేజస్సుగల రాముని భార్య కొరకు వెదకండి. తమతిక్రమ్య లక్ష్మీవాన్ సముద్రే శతయోజనే గిరిః పుష్పితకో నామ సిద్ధచారణ సేవితః. ఆ ద్వీపమును దాటిన పిమ్మట 100 యోజనముల సముద్రములో సిద్ధులకు చారణులకు నివాసమైన పుష్పితకము అను అందమైన పర్వతమున్నది. చంద్రసూర్యాంశు సంకాశ సాగరాంబు సమాశ్రయః భ్రాజతే విపులైః శృంగరంబరం విలిఖన్నివా. సముద్ర జలములో ఉన్న చంద్రకిరణములతోనూ సూర్యకిరణములతోనూ సమానమైన ఆ పర్వతము విశాలమైన శిఖరములతో ఆకాశమును ఒరయుచున్నట్లు ఉండును. తస్యైకం కాంచనం శృంగం సేవతేయం దివాకరః శ్వేతం రాజతమేకం చ సేవతేయన్నిశాకరః నతం కృతఘ్నాః పశ్యంతి నృశంసాన నాస్తికాః. ఆ పర్వతము మీద ఒక శిఖరము బంగారు వికారమైనది. దానిని సూర్యుడు సేవించుచుండును. ఒక శిఖరము వెండిది. తెల్లగానున్న ఆ శిఖరముపై చంద్రుడు నివసించును. కృతఘ్నులు కాని క్రూరులు కాని నాస్తికులు కాని ఆ పర్వతమును చూడజాలరు. ప్రణమ్య శిరసా శైలం తం విమార్గథ వానరాః తమతిక్రమ్య దుర్ధర్షం సూర్యవాన్నామ పర్వతః అధ్వనా దుర్విగాహేన యోజనాని 14. ఓ వానరులారా, శిరస్సు వంచి ఆ పుష్పితక పర్వతమునకు నమస్కరించి దానిపై అన్వేషించుడు. ఎదిరింప శక్యము కాని ఆ పర్వతమును దాటి ప్రవేశింప శక్యము కాని 14 యోజనముల దూరము వెళ్లిన పిమ్మట సూర్యవంతము అను పర్వతము ఉన్నది. తతస్తమప్యతిక్రమ్య వైద్యుతో నామ పర్వతః సర్వకామఫలైర్వృక్షైః సర్వకాల మనోహరైః. ఆ సూర్యవత్ పర్వతమును దాటిన తరువాత సర్వకామములను ఫలించు అన్ని కాలములందు మనోహరములైన వృక్షములతో కూడిన వైద్యుతము అనే పర్వతము ఉన్నది. తత్ర భుక్త్వా వరార్హాణి మూలాని చ ఫలాని చ మధూని పీత్వా ముఖ్యాని పరం గచ్చత వానరాః. ఓ వానరులారా, ఆ వైద్యుత పర్వతముపై లభించు శ్రేష్టములైన మూలములు ఫలములు తిని ఉత్తమములైన మధువులను త్రాగి ముందుకు వెళ్ళుడు. తత్ర నేత్రమనః కాంతః కుంజరో నామ పర్వతః అగస్త్య భవనం యత్ర నిర్మితం విశ్వకర్మణా. అక్కడ నేత్రములను మనస్సును ఆకర్షించు కుంజరము అను పర్వతము ఉన్నది. దానిమీదనే విశ్వకర్మ అగస్త్యుని గృహమును నిర్మించెను. తత్ర యోజన విస్తారముచ్ఛ్రితం 10 యోజనం శరణం కాంచనం దివ్యం నానారత్న విభూషితం. దివ్యమైన ఆ అగస్త్యుని గృహము అనేక విధములైన రత్నముల చేత అలంకరింపబడినదై యోజనము వైశాల్యముతో 10 యోజనముల ఎత్తు ఉన్నది. తత్ర భోగవతీ నామ సర్పాణామాలయః పురీ విశాలరథ్యా దుర్ధర్షా సర్వతః పరిరక్షితా రక్షితా పన్నగైర్ఘోరైస్తీక్ష్ణదంష్ట్రైర్మహావిషైః సర్పరాజో మహాఘోరో యస్యాం వసతి వాసుకిః. అక్కడ సర్పములకు నివాసమైన భోగవతి అను నగరమున్నది. విశాలమైన వీధులతో
నలువైపుల రక్షింపబడుచున్న దానిని ఎవ్వరు ఎదిరింపజాలరు. తీక్ష్ణమైన కోరలు, గొప్ప విషము గల భయంకరములైన సర్పములు దానిని రక్షించుచుండును. ఆ నగరములో సర్పరాజు చాలా భయంకరుడు అయిన వాసుకి నివసించుచుండును. నిర్యాయ మార్గితవ్యా చ సా చ భోగవతీ పురీ తత్ర చానంతరోద్దేశే ఏ కేచన సమావృతాః. ఆ భోగవతీ నగరములో అన్వేషించి దాని బయటకు వచ్చి ఆ నగరమును ఆవరించియున్న సమీప ప్రదేశములన్నింటినీ వెదకవలెను. తం చ దేశమతిక్రమ్య మహావృషభ సంస్థితిః సర్వరత్నమయ శ్రీమాన్ వృషభో నామ పర్వతః. ఆ దేశమును దాటిన పిమ్మట సకల రత్నములతో నిండి శోభించుచున్న వృషభము అను మహాపర్వతమున్నది. అది వృషభాకారములో ఉండును. గోశీర్షకం పద్మకం చ హరిశ్యామం చ చందనం దివ్యముత్పద్యతే యత్ర తచ్చైవాగ్ని సమప్రభం. ఆ పర్వతము మీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అను చందనము, అగ్నితో సమానమైన కాంతిగల శ్రేష్టమైన చందనము పుట్టును. నతు తచ్చందనం దృష్ట్వా స్పృష్టవ్యం తు కదాచన రోహితా నామ గంధర్వా ఘోరం రక్షంతి తద్వనం. ఆ చందనమును చూచి దానిని ఎన్నడునూ స్పృశించరాదు. భయంకరమైన ఆ వనమును రోహితులు అను గంధర్వులు రక్షించుచున్నారు. తత్ర గంధర్వపతయః పంచసూర్య సమప్రభాః శైలూషో గ్రామణీ శిక్ష శుకో బభ్రుస్తథైవ చ రవి సోమాగ్నివపుషాం నివాస పుణ్యకర్మణాం. ఆ వృషభ పర్వతము మీద సూర్యునితో సమానమైన కాంతిగల శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శుకుడు, బభ్రువు అను 5 గంధర్వరాజులు నివసించుచుందురు. అది సూర్య చంద్ర అగ్నులతో సమానమైన దేహములు కల పుణ్యాత్ములకు నివాస స్థానము. అంతే పృథివ్యా దుర్ధర్షాస్తతః స్వర్గజిత స్థితాః తతః పరం నవః సేవ్య పితృలోక సుదారుణః. దాని తరువాత భూమి చివరి భాగమునందు స్వర్గమును సంపాదించిన పుణ్యాత్ములుందురు. దాని తరువాత వచ్చు భయంకరమైన పితృలోకమునకు మీరు వెళ్ళకూడదు. రాజధానీయమస్యైషా కష్టేన తమసావృతా ఏతావదేవ యుష్మాభిర్వీరవానర పుంగవాః శక్యం విచేతుం గంతుం వా నాతో గతిమతాం గతిః. వీరులైన ఓ వానర శ్రేష్ఠులారా, ఆ యముని రాజధాని భయంకరమైన చీకటి చేత ఆవరించబడియుండును. మీరు అంతవరకే వెళ్ళుటకు గాని వెదకుటకు గాని శక్యమగును. ప్రాణులెవ్వరూ అది దాటి వెళ్ళజాలరు. సర్వమేతత్సమాలోక్య యచ్చాన్యదపి దృశ్యతే గతిం విదిత్వా వైదేహ్యాః సంనివర్తితుమర్హత. ఈ అన్ని ప్రదేశములను ఇంకను అక్కడ కనబడిన ఇతర ప్రదేశములను వెదకి సీత జాడను తెలుసుకొని తిరిగిరండు. యశ్చ మాసాన్నివృత్తోగ్రే దృష్టా సీతేతి వక్ష్యతి మత్తుల్య విభవో భోగైః సుఖం సవిహరిష్యతి. మాసము లోపుగా వచ్చి సీత కనబడినది అని చెప్పువాడు నాతో సమానమైన వైభవము పొంది సుఖముగా భోగములను అనుభవింపగలడు. తతః ప్రియతరో నాస్తి మమ ప్రాణాద్విశేషతః కృతాపరాధో బహుశో మమ బంధుర్భవిష్యతి. నాకు వాని కంటే ఎక్కువ ఇష్టమైన వాడు ఉండడు. నా ప్రాణముల కంటే కూడా ఎక్కువ ఇష్టుడగును. అనేక పర్యాయములు అపరాధములు చేసినవాడు కూడా నాకు బంధువగును. అమిత బల పరాక్రమా భవంతః విపుల గుణేషు కులేషు చ ప్రసూతాః మనుజపతి సుతాం యథా లభధ్వం తదధిగుణం పురుషార్థమారభధ్వం. మీరు ఉత్తమ గుణములు కల కులములో పుట్టినారు. అమితమైన బల పరాక్రమములు కలవారు. సీతాదేవి లభించు విధముగా తగిన పురుష ప్రయత్నమును ప్రారంభించుడు.
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे 41 सर्गः। मंगलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि। श्रीराम जय जय राम।